ఇది ఓవరాల్గా మంచి ఫోన్, బట్ బ్యాటరీ వచ్చి ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే బాగుంటుంది అనిపించింది. అరౌండ్ 3000 mAh అయినా ఇచ్చి ఉండాల్సిందే అనిపించింది. అలాగే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే బాగుండు అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇంతకుముందు LG G5లో ఏమేమి డ్రాబ్యాక్స్ ఆల్రెడీ చూసాము. మరి ఇప్పుడు LG G6 లాంచ్ అవ్వబోతుంది. మరి ఈ LG G6లో మరి అవి ఏమన్నా ఇంప్రూవ్ చేశారేమో ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు నన్ను కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే, నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ LG G5 స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూసేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ LG G5 5.7 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. 5.7 ఇంచెస్ స్క్రీన్ కదా అని ఫోన్ చాలా పెద్దది ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే ఇది 5.7 ఇంచ్ స్క్రీన్ అయినప్పటికీ దీని చుట్టూ ఉన్న ఎప్పుడు LG బెసల్స్ ఏవైతే ఉంటాయో ఆ బెసల్స్ అన్నీ తగ్గించేసి స్క్రీన్ సైజ్ అనేది పెంచారు. సో మీకు కంపేర్ చేస్తే మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు. అంతేకాదు ఇప్పుడు ఈ స్క్రీన్కి 4 కార్నర్స్లోని కూడా రౌండెడ్ కార్నర్స్ వస్తాయి. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ తోటి ఉంటుంది. ఇంకా దీని స్క్రీన్ వచ్చేసరికి ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటే, బ్యాక్ సైడ్ కూడా కెమెరాస్ దగ్గర ఉండే గ్లాస్ దగ్గర గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇది అంత తొందరగా కెమెరా మీద స్క్రాచెస్ పడకుండా కాపాడుతుంది. సో ఇందులో కొత్త విషయం ఏంటంటే ఇది 18:9 రేషియోలో ఉంటుంది ఈ స్క్రీన్. అంటే ఇప్పుడు మనం జనరల్గా వచ్చే టీవీస్ కానీ లేకపోతే మన మొబైల్స్ కానీ దీని స్క్రీన్ రేషియో 16:9 ఉంటుంది. కానీ ఇందులో 18:9 స్క్రీన్ ఉంటుంది. సో కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి వీళ్ళు హైట్ పెంచారు. సో 18:9 ఉంటుంది. అండ్ దీంట్లోకి వచ్చి లైక్ డిస్ప్లే కానీ చూడడానికి కానీ అంతా బాగుంటుంది. కానీ యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు మటుకు మీకు కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం బ్లాక్ బార్డర్ అనేది కనబడుతుంటుంది. అవునండి, ఇప్పుడు మన LG G6 3300 mAh బ్యాటరీ అండ్ IP68 సర్టిఫైడ్, అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఈ LG G6లోని 16 మెగాపిక్సెల్ కెమెరా రాదు. ఇందులో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. సో ఆ కంపెనీ చెప్పడం అయితే LG G5 కన్నా ఇందులో ఇంకా బెటర్ ఫొటోస్ వస్తాయి. నాకు ఈవెన్ LG G5 కెమెరా ఏమన్నా సరే నేను హ్యాపీ, బట్ ఇది ఇంకా బెటర్ అంటున్నారు కాబట్టి చూద్దాం ఇండియాలో మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత ఈ కెమెరా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది. ఇప్పుడు ఈ LG G5లో మనం ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే అరౌండ్ 120 degrees వరకు కవర్ అవుతుందంట ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అనేది. అండ్ ఇది ఇంతకు ముందులాగా మాడ్యులర్ ఫోన్ అయితే కాదు. మొత్తానికి LG G6 కూడా ఇంకొక స్టెప్ ముందుకేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈసారి నుంచి మనం LG G6 వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని ఫ్రంట్ కెమెరా కూడా LG G5తో పోలిస్తే ఇంకా వైడ్ యాంగిల్ ఉంటుందంట, ఇంకా బెటర్ క్వాలిటీ కూడా ఉంటుందంట. నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. నేను ఇది ఎప్పుడు వాడదామా అని చూస్తున్నాను. చూద్దాం అసలు ఇండియాలోకి వచ్చిన తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మటుకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పటికి ఇవే సంగతులు. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరి మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.